విడదల రజనీ గారు ఒక పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ అనేటువంటి ఆలోచన లేకుండా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని నీచుడు అని చెప్పి సంబోధించడాన్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆవిడ ఆ మాటను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆవిడ ఇంకొక మాట చెప్పారు, అది చాలా హాస్యాస్పదమైనటువంటి మాట. మహిళలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గౌరవం, నేను కూడా మహిళను కాబట్టి నన్ను సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ విజయమ్మ గారికి, వాళ్ళ చెల్లి షర్మిలా గారికి ఇచ్చినటువంటి విలువ ఏదైతే ఉందో దాన్ని బట్టే ఆయన మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లిని ప్రతిరోజు కూడా కంటతడి పెట్టించేటువంటి పరిస్థితి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ గారు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమెను నిర్దాక్షిణ్యంగా పదవి నుండి తీసేసి తాను శాశ్వతమైనటువంటి అధ్యక్షుడిగా ఉండాలనేటువంటి కుట్ర చేసినటువంటి తుగ్లక్ మహారాజు ప్రబుద్ధుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి షర్మిలాని కూడా ఆస్తుల విషయంలో కోర్టుల్లో కేసులు వేసి కనీసం సొంత చెల్లి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆవిడని వేధించినటువంటి ఘన చరిత్ర కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సొంతం. మరి ఈ నియోజకవర్గానికి వస్తే మీరు కూడా అనేక మంది మహిళల్ని, వందల సంఖ్యలో మహిళల్ని వేధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి హెచ్ఎం ధనలక్ష్మిని సస్పెండ్ చేయించడం కానీ, మరి శంకర్ భవానీ ప్రభుత్వ వైద్యురాలు ఆవిడని సస్పెండ్ చేయించాలని ప్రయత్నం చేయటం, మరి ఎంపీడీఓ స్వరూపారాణిని సస్పెండ్ చేయించడం, మరి అట్లాగనే మరొక ఎంఈఓ లక్ష్మీబాయి ఆవిడని కూడా సస్పెండ్ చేయించాలని చెప్పి ప్రయత్నం చేయటం, ఇట్లా అనేక మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి మహిళలు, పనుల కోసం వచ్చినటువంటి మహిళలు, వీళ్ళందరినీ కూడా వేధించినటువంటి చరిత్ర విడదల రజనీ గారి సొంతం. మీరు బురదలో ఉండి ఎదుటోళ్ళకు బురద అంటించాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది తప్పు పద్ధతి. మరి మా నవతరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కూడా మా అమ్మ రావు చంద్రావతి పక్షవాతానికి గురయ్యి, మరి ఆవిడ అనారోగ్యానికి గురయ్యి చాలా ఇబ్బంది పడి చనిపోయినటువంటి పరిస్థితికి విడదల రజనీనే కారణం. మరి మా అమ్మ చావుకి కారణమైనటువంటి విడదల రజనీకి వాళ్ళ అమ్మలో మా అమ్మ కనిపించలేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి మీ అక్క, మీ చెల్లి వాళ్ళల్లో మీకు ధనలక్ష్మి, మరి స్వరూపారాణి, మరి ఎంఈఓ లక్ష్మీబాయి, అట్లాగనే వీళ్ళెవరు కూడా కనిపించలేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి ఎటు నుంచి చూసినా కూడా మహిళల్ని వేధించడం ఏంటి, ఉద్యోగుల్ని వేధించడం ఏంటి, ఈ కార్యక్రమాలన్నీ చేసింది మీరు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వ్యవహారం. అందులో ఏసీబీ కేసులో మీరు ముద్దాయిగా ఉండి, మీరు ఆ కేసులో చట్టపరంగా ఇరుక్కొని ఉండి అవినీతి ఘనాపాటి పత్తిపాటి అవినీతి చేసినటువంటి చక్రవర్తి అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము సవాల్ చేస్తూ ఉన్నాం, పత్తిపాటి పుల్లారావు చేసినటువంటి అవినీతి ఏంటో మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నిరూపించాలని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నాం.